ఏం తెచ్చావు కూరగాయలు? చెప్పు, ఏం కూరగాయలు తెచ్చావు? ఏమేం తెచ్చావు చెప్పు. చూసుకో. ఏంటి రో ఎప్పుడు వెళ్ళినప్పుడు అలా సంచి తెస్తావు? సంచి ఎత్తుకెళ్ళవేంటి? ఎన్ని సంచులు ఉన్నాయో తెలుసా? కూరగాయలు తెచ్చినప్పుడల్లా సంచి. ఈ బెండకాయలు బీరకాయ బాగాలేదుగా. అయ్యయ్యో, ఇదేంటి బాగుని కూరగాయ వేసింది ఏంటి? అవును, మంచిది వేయించుకోవచ్చుగా. చేపల కూర అండి ఈరోజు. ఇది నిన్ననే వండాల్సిన కూర, కాకపోతే నిన్న చికెన్ తీసుకొచ్చారని ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ తీసాను, ఇది మళ్ళీ వండాలి. ఈరోజు మా ఆయనదేనండి వంట. చేపల పులుసగా. చింతపండు నానబెట్టలేదే. చింతపండు నానబెట్టుకోవాలి ముందే, లేకపోతే గుజ్జు రాదు. సరే, సిమ్లో పెట్టుకో, ఆడిపోతుంది. కొద్దిగా వేసుకో, ఎందుకంటే ముక్కలు పట్టేసి ఉంటాయి ఉప్పు కారం ఫ్రిడ్జ్లో నుంచి తీసి. కొంచెం ఉప్పు, సాల్ట్. చేయబెట్టి తిప్పనా? చేయబెట్టి తిప్పను నాకు రాదు, కానీ నువ్వు తిప్పు, నేను చూస్తా. ఆ పక్కన వేసేస్తావా బిర్యానీ గిన్నెనా? లేవా ఏంటి? పెద్ద గిన్నె లేవా? ఏం పడలేదుగా గిన్నెలా, ఎందుకులే తోమే అంట్లు చూపించడం. డబ్బాలో ఉంది చూడు, ఆ డబ్బా ఆరెంజ్ కలర్ మూత. ఎంత ఎట్టో చూపిస్తాను, ఎంత చూపించి కడుగు చింతపండు. వీడియో తీస్తున్నానుగా, ముళ్ళు లేవు కదా, ఏమైద్ది? ఉడకొద్దా? ఎందుకు ఉడకవండి? లేదా కట్ చేయపోని, కట్ చేసి వేసి ముక్క. సరే కట్ చేయి, ముళ్ళు లేవుగా. కత్తిరు కట్ చేయలేదా ముక్కలు? వెయ్యి 4 ముక్కలు ఉంచు ఫ్రై చేయడానికి. వెయ్యి ఉంచండి, మళ్ళీ ఎందుకు వేస్ట్ అయిపోవటం పులుసు. ఫ్రై అయితే తినొచ్చు చక్కగా, ఎందుకు మొత్తం పులుసు. చాలెత్తి, రేపు పొద్దున కూడా వస్తుంది మళ్ళీ ఇదే కూర. చాలు, ఒకసారి కలిపి మగ్గబెట్టి చింతపండు పులుసు పోసి ఎగరి ముక్కలు ఎగిరికే చెట్లో మూకుళ్ళ నుంచి బయటకు వచ్చేయాలి. కట్లర్ పట్టుకో, ఎందుకు మూగుని చేత్తో పట్టుకుంటావు? కట్లర్ లేదా, లేకపోతే క్లాత్ పట్టుకో, గుడ్డు పట్టుకో. అజినోమోటో వద్దు, గసాలు కూడా అవసరం. సరే, బాగా అయితే చెయ్యి, నేను ఈ లోపల అంట్లుగా ఉంటా. బిర్యానీల కూరలోకి చేపల పులుసు, సరేనా? నేను ఈ లోపల అంట్లుగా వేసి వచ్చేస్తా. మా చిన్నోడు వచ్చేసి కూరగాయలు అన్నీ సపరేట్ చేస్తున్నాడు. ఆ గిన్నెలో ఏమన్నావు? సరే చూడు,
దా శ్యాము దా. పెజ్జాలు కట్టి పెట్టాడు. మామూలు కట్టి పెట్టుకోవాలి దీనికి. ఇదిగో